లోకేష్ గారు చేస్తున్నారు కదా, ఈ కార్యక్రమాలు ఎలా అనిపిస్తుంది? చాలా వండర్ఫుల్ గా ఉన్నాయి. వచ్చిన ప్రేక్షకులకు కూడా చాలా సిట్టింగ్ గానీ, వాటర్ స్పెషాలిటీస్ కానీ అన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కమిటీ వారు కూడా చాలా శ్రద్ధగా మ్యాచ్లు కూడా నిర్వహించడం జరిగింది. ఎంపైర్లు కూడా చాలా పర్ఫెక్ట్ గా ఈసారి మరి మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తారు కదా, ఎలా ఉంది, అవకాశాలు ఏమైనా ఉన్నాయి? రాజకీయం గురించి నాకు అంతగా తెలియదు, కాకపోతే లోకేష్ గారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నాకున్న సమాచారం. కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన సొంతగా డబ్బులు ఇచ్చి చేపిస్తారు. మంగళగిరి టౌన్ మొత్తం కాకుండా నియోజకవర్గం మొత్తం మీద కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందరికీ అందుబాటులో ఏమన్నా సౌకర్యాలు కావాలన్నా అందుబాటులో ఇవ్వడం జరుగుతుంది. బాగుంది. నారా లోకేష్ గారి టీము చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, ఏమన్నా ఐడియా ఉన్నా మీకు? చేనేతలకి ఇట్లా రాట్నాలు ఇవ్వటం కానీ, ఇలా చిరు వ్యాపారస్తులకు బళ్ళు ఇవ్వటం కానీ, అన్ని ఇవన్నీ కాదు చాలా కార్యక్రమాలు చేయడం చెప్పడం కుదరతం కాదు చెబుతున్నాం. చాలా ఆర్థిక సహాయం కానీ చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సార్ మరి ఎలా ఉంది, గెలిచే అవకాశం ఉందంటారా? చాలా వరకు ఆయనకే ఉంది అవకాశం. నాకు తెలిసి ఈసారి వన్ సైడ్ అయిద్దని నేను అనుకున్నాను. నా అభిప్రాయం అయితే, నాకు తెలిసిన వాళ్ళ అభిప్రాయం కూడా అదే. ఈసారి నారా లోకేష్ గారు పక్కా. అంటే ఇక్కడ రాజధాని ఇది ఇక్కడే ఉంచితే బాగుంటది అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అంటున్నారు. అది రాంగ్ అండి. ఇది రాజధాని ఇక్కడే ఉండాలి ఫస్ట్ నుంచి. వాళ్ళు కూడా ఒప్పుకున్నదే కదా ఇది. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి కూడా కుంటుపడింది వాస్తవంగా. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మెసేజ్ ఇవ్వటం వల్ల చాలా అభివృద్ధి కూడా కుంటుపడటం జరిగింది. రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక్కడే ఉండాలి కూడా. ఇక్కడే పనులు కూడా చాలా అందరికి దొరుకుతాయి. రాజధాని అనేది ఉంటే అందరికి పనులు దొరుకుతాయి, అందరు బాగుంటారని మా అభిప్రాయం. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు వస్తే కంపెనీలు కానీ మీరు అన్నట్లు పనులు దొరికే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఉంటుందండి పనులు. మంగళగిరికి పనులు ఎప్పుడు లోటు ఉండదు, కాకపోతే కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. రాజధాని ఎక్కడ ఉంటే మట్టికి కంపల్సరీగా ప్రతిరోజు అందరికి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండవు. ఎప్పుడు ఏదో పని దొరుకుతూనే ఉంటది. అది మా అభిప్రాయం. మరి ముందు ముందు ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఎలా ఉంది ఇక్కడ మంగళగిరిలో, ఏ పార్టీకి అనుకూలంగా? సార్ కంపల్సరీ టీడీపీ వస్తుంది. రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. ఈసారి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంతో కొంత టీడీపీ వస్తేనే జరిగిద్దని మేము కూడా ఆశిస్తున్నాం. ఏంటి గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలిచారు ఎమ్మెల్యేగా ఆల్ రామకృష్ణ, ఎక్కువ మెజారిటీతో గెలిచారు. అది కూడా అతి కష్టం మీద. అసలు అభివృద్ధి కాదు కదా, అసలు ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఎవరికి తెలియదు సరిగా మాకు. సరే ఏంటి మరి లోకేష్ గారికి ఎలా ఉండదు? ఖచ్చితంగా లోకేష్ గారు గెలుస్తారు. దాని కార్యక్రమాలు కూడా కొన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాయని తెలుస్తుంది. ఆయన స్వతహాగా ఆయన ఓన్గా ఇస్తున్నారు చాలా వరకు ప్రతి ఒక్కరికి, పేదవాళ్ళకి, ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ, ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చేదోడుగా ఉంటున్నారు. బాగుంది, ఇబ్బంది ఏం లేదు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ వస్తుంది ఇక్కడ. మీరు ఎవరికి వేశారు గతంలో? లోకేష్ గారికి వేసాం. ఈసారి ఖచ్చితంగా లోకేష్ గారికి వేస్తాం. ఆయన వస్తే మంచి జరుగుద్ది అనుకుంటున్నారా? కంపెనీలు కానీ ఖచ్చితంగా ఆయన వస్తేనే ఏదో ఒకటి జరుగుతుందని. ఈసారి ఆయన కూడా రాకపోతే ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కాదు కదా, ఆంధ్రప్రదేశ్ మర్చిపోవడం మంచిది. ముఖ్యంగా యువతకి అవకాశాలు బాగా దొరుకుతాయి. అవునవును, అందుకని మేము కూడా చంద్రబాబు గారు వస్తే ఏదో ఒకటి మాకు జరుగుతుందని మంచిదని అంతే, అంతకుమించి లేదు. యువత కనీసం అభివృద్ధి చెందాలంటే లోకేష్ గారు ఖచ్చితంగా రావాలి. లోకేష్ గారితో పాటు సీఎం గా చంద్రబాబు గారు కూడా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఏంటి ఇక్కడ పనులు ఎలా ఉంటున్నాయి? ఏముందన్న, అసలు పనులు లేవు, ఏం లేవు అన్న. అంతకుముందు 5 సంవత్సరాల కింద అయితే అసలు మాకు చెప్పే పనిలా. మేము కూర్చుంటే రారా నాయన అడ్వాన్స్ ఇస్తాం. ఇప్పుడు పిలిచిన వాళ్ళే రేళ్ళు. వారంలో ఒక రోజు, లేకపోతే ఇక్కడ దేనికి కూర్చోవడం హాయిగా పనులకి. చంద్రన్న లేని రాజ్యం చీకటి సామ్రాజ్యం లాగా అయిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తున్నాం ఇస్తున్నాం అంటున్నారు. ఎంత ఇచ్చినా దేనికండి, మనకు చేతి ఉడుతూ ఉండాలి కానీ ఆయన ఇచ్చే 10,000 ఆ నూనెలో కానీ, ఆ గ్యాస్ బండ ఎంత అండి. అంతకుముందు 550, 500, ఇప్పుడు 1150, 1100. ఏడ కరెంట్ బిల్ అంతకుముందు 400 వచ్చేది, ఇప్పుడు 1200, 1300. ఏం చెప్తే కేంద్రం అంటారు. మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మనకి ఇక్కడ లోకేష్ గారు, మనకు సీఎం ఏమో చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటది అంటారా? మరి రాజధాని ఇక్కడ అసలు హాయిగా అమరావతి రాజధాని అని చెప్పారుగా. అమరావతి రాజధాని, మనకు రాజధాని అయితే ఏమైనా కంపెనీలు కానీ అవి కానీ వస్తే మనం చదువుకున్న వాళ్ళు ఇక్కడే హాయిగా ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ నుంచి లేదు, ఒక్క రాజధానికే లేదు, 3 రాజధానులు అంటే ఎక్కడి నుంచి అండి? ఒక్క రాజధాని కడితే సరిపోయిద్ది మనకి. 3 రాజధాని ఎక్కడి నుంచి తెస్తారు ఏంది? అది మనకి ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు వస్తే నేను హాయిగా. ఈసారి లోకేష్ గారికి మంగళగిరిలో ఎలా ఉండబోతుంది? మా లోకేష్ గారికి భారీ మెజార్టీ, 1,00,000 మెజార్టీతో గెలుస్తారు ఈసారి కంపల్సరీ. మనం మంగళగిరిలో చెప్పే పనుల లోకేష్ గారే 1,00,000 భారీ మెజార్టీతో గెలుస్తారు.